నిన్ననే ఓ వార్త చూసినాం కదా. ఉత్తరప్రదేశ్ లో ఒక అక్క ఇంటాయనను 5 పిల్లల్ని ఇడిసబెట్టి ఇంకో మోతవారిని లావాడిన ముచ్చట. గివ్వెం పనులని ఇంటాయన బుద్ధి మాట చెప్పబోతే ఎక్కువ చేస్తే ఏసి పడేస్తా అని ధమ్కి ఇచ్చిందట. ఏం చేస్తాడు ఇక ఆన్నే లగ్గం చేసుకొని ఆనితోనే ఉండమనుడే కాదు దగ్గరుండి లగ్గం చేపించిండు కూడా. మొత్తానికి తెలివితోని పానాలను కాపాడుకున్నాడు అన్న. అగో జరంత అటు ఇటుగా గీ ముచ్చట సుత గసుంటిదేనుల్లా. గీ అన్నకు నూకలు మస్తు బాకున్నట్టున్నాయుల్లా. బుత్తాంతంటే బుత్తాంతలో తప్పించుకున్నాడు సావు నుంచి. అగో గంతాపతి ఏమొచ్చింది అంటారా, ఇంకెవలు ఇంటామనే. మైబాద్ జిల్లా చిలుకోడ్లో ఉండే ఈ అన్నకు లగ్గమైంది, 2 పిల్లలు. ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తుండట. అయితే ఇంటామె ఏరేటాయన మీద మనసు వారేసుకొని అన్నను లేపేయాలని పిలాన్ల మీద పిలాన్ లేచిందట. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా. మరి ముచ్చట అన్నకి ఎట్లా తెలిసింది అంటారా, ఫోన్ తీసుకొని చెక్కింగ్ చేస్తే ఎవరితోని ఏమని చాటింగ్ చేసింది మొత్తం బయటపడ్డది. అగో వాడిని సంపుతావా సంపవా, ఇయాలనే యాక్సిడెంట్ చెయ్యి లేదంటే నేను చచ్చిపోతా, నువ్వు లేకుంటే నాకు ఈ లైఫే వద్దు, నేనే ఇంట్లో ఏమన్నా చేద్దాం అనుకుంటే నా మీదనే డౌట్ వస్తుంది, అదే నువ్వు టక్కర్ చేస్తే పాపం టక్కరే కాలం చేసిండు అంటారు అని ఎట్లెట్లా వేసేయాలో పిల్లని మొత్తం చెప్పింది అక్క. మరి అన్నకి ఏడ అనుమానం వచ్చిందో ఎట్లా తెలుసుకున్నాడో గానీ ఫోన్ గుంజుకొని టక్క స్క్రీన్ షాట్లు తీసుకొని సీదా పోలీస్ స్టేషన్ పోయి నా భార్య నన్ను చంపాలని చూస్తుంది, కావాలంటే ప్రూఫ్లు చూడురని చాటింగ్ అంతా బయట పెట్టిండట. ఇక పోలీసుల ఎంక్వైరీ నడుస్తుంది. కానీ మీ సంధానం మీరు ఓక ఉత్త పుణ్యానికి కట్టుకున్న వాళ్ళని ఎందుకక్క సంపుడు, వద్దనుకుంటే ఏలొల్లుండది, అదే సంపితే కేసు అవుతుంది, మీదికెళ్ళి జైలుకు పోవాల్సి వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతుర్రు అక్కలు, మీ దిమాక్లకు దండేసి దండం పెట్టా.